ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సర్వీరామంగా కృషి చేస్తున్నామని ఈగల్ డిపార్ట్మెంట్ ఐజీ ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు. గుంటూరులో ఎన్ఆర్ఐ విద్యాసంస్థలు, కిడ్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన నడక కోసం ఆరోగ్యం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాల బారిపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. సైబర్ స్పేస్ లో నేరపూరితంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణతో మా అమరావతి బ్యూరో ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. గుంటూరులో వాక్ ఫర్ హెల్త్ ఫర్ గుంటూరు అంటూ కూడా ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు, అదేవిధంగా కిడ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈరోజు వాక్ ఫర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా దాదాపు 1000 మంది విద్యార్థులు అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం యొక్క సారాంశంలో కూడా ఆరోగ్యంగా ఉండాలంటూ అంటూ కూడా పలువురు ప్రముఖులు అయితే మాత్రం ఇప్పటికే తెలియజేసినటువంటి నేపథ్యంలో కూడా ఇందులో అట్రాక్షన్ గా ఏదైతే డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కార్యక్రమాన్ని కూడా ఈగల్ టీం అయితే మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఈగల్ సెల్ సంబంధించిన ఐజీ అయితే మాత్రం ప్రస్తుతం ఆకే రవికృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ముఖ్యంగా నమస్కారం సార్. ఈరోజు వాక్ ఫర్ హెల్త్ కార్యక్రమంలో మీరు పాల్గొనడం ముఖ్యంగా విద్యార్థులకి ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? సో గుంటూరులోని ఇంత ప్రతిష్టాత్మక ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 10K వాక్. ఆరోగ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. అందరికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ కూడా ఈ కార్యక్రమంలో మేము చెప్పడం జరిగింది. విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రాంతాలకు ఎక్కడైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే 1972 కాల్ చేయాలని చెప్తున్నాం. ఈగల్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చైతన్యం అని చెప్పేసి గంజాయి లేకుండా రాష్ట్రంలోని పంటని నిర్మూలించడం జరిగింది. ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయిని కూడా అడ్డుకోవడం కోసం ఆపరేషన్ ఈగల్ అని ట్రై చేస్తున్నాం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అంటే ఇంకా విద్యా సంస్థల పరిధిలోని ఎక్కడా కూడా పొగాకు ఉత్పత్తులు ఉండకుండా చేయాలని చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక కీ క్యాంపెయిన్ ఈగల్ది. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరు. ఈ సింథటిక్ డ్రగ్స్ ఏవైతే వేరే దేశాల నుంచి మనకి ఇల్లీగల్ గా వస్తున్నాయో వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆ డ్రగ్స్ మనీ ఎక్కువ టెర్రరిస్టుల చేతికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ ని ప్రోత్సహిస్తే ఇంకా టెర్రరిజాన్ని ప్రోత్సహించని చెప్పేసి మేము విద్యార్థులు చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి తల్లిని ఈగల్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తిని కూడా చైతన్యపరచడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు నినదిస్తున్నారు. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ డ్రగ్స్ లేకుండా ఎక్కడైనా ఉన్నా సరే సమాచారం వెంటనే ఈగల్ కాల్ సెంటర్ ఇవ్వాలని కోరుతున్నాం. అదే సార్, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత ముఖ్యంగా డ్రగ్స్కి బానిస అయిపోతా ఉంది. దాదాపుగా ఇందులో మూలాలను ఎందుకు గుర్తించలేకపోతుంది ఈగల్ టీం కానీ టాస్క్ ఫోర్స్ కానీ? ఆల్రెడీ మూలాలు గుర్తించడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం అదే భాగం. మనకి ఏఎస్ఆర్ జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని సుమారుగా 375 గ్రామాల్లోని గంజాయి పడుతుంది. గతంలోని డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని గంజాయి సాగు లేదు. కేవలం మనకి ఒరిస్సా నుంచి మాత్రమే గంజాయి సరఫరా అవుతుంది. వాటిని అడ్డుకోవడం కోసం ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ క్యాంపెయిన్ విస్తృతంగా చేయడం వల్ల ఈ రోజుల్లో చాలా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి మాకు. అదేవిధంగా 12 రాష్ట్రాలకు సంబంధించిన నెట్వర్క్స్ కూడా మేము బ్రేక్ చేస్తాం. రాజస్థాన్, తమిళనాడు ఇటువంటి సంబంధించిన ఎంతో మందిని కీలకమైన వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని మేము నెట్వర్క్స్ బ్రేక్ చేయడానికి బృందాలను పంపిస్తున్నాం. ఖచ్చితంగా ఇది మరింత ప్రయోజనం వస్తుందని మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం ఏ విధంగా ఉండబోతుందంటారు? మేము ఈగల్ STDD అనే ఒక మోడల్ ఫాలో అవుతుంది. ఎస్ అంటే సోర్స్, ఎక్కడైతే గంజాయి పండుతుందో ఆ ప్రాంతాల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం. అదేవిధంగా గతంలో ఈ గంజాయి సాగులో ఉన్న వాళ్ళు, గంజాయి అమ్మిన వాళ్ళు, అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్ బెంగళూరు ఇటువంటి ప్రాంతాలను తెచ్చి వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది. STDT అంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్, మనకి ట్రైన్స్లో ఎలా సరఫరా అవుతుంది వాటి మీద పూర్తిగా ఒరిస్సా నుంచి వస్తున్న 22 ట్రైన్స్ మీద రెగ్యులర్గా GRP, RPF, అదేవిధంగా లోకల్ పోలీసు, నార్కో కెనైన్స్ అండ్ డాగ్ స్క్వాడ్స్ ద్వారా మేము తనిఖీలు చేస్తున్నాం విస్తృతంగా. అదేవిధంగా డెస్టినేషన్ అవి ఎక్కడికి వెళ్తున్నాయి, మన రాష్ట్రంలోకి వెళ్తున్నాయా, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయా అని ఇతర రాష్ట్ర ANTFs, యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తో కూడా మేము అనుసంధానం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల్లో, 28 స్టేట్స్లో కూడా మేము ఈ అనుసంధానం చేయడం వల్ల మాకు విస్తృతంగా సమాచారం ఉంటుంది. సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చివరి డిమాండ్ ఏంటంటే ఇంకా ఎక్కడా కూడా విద్యార్థులు ఈ డ్రగ్స్ బానిస కాకూడదని చెప్పి టీచింగ్ లాగానే క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే ఇంకా 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. అదేవిధంగా పోలీస్ సంబంధించిన CCTNS అనే పోర్టల్లోని వాళ్ళ పేరు నమోదు అవుతుంది.
అదేవిధంగా నిదాన్ పోర్టల్ కూడా పేరు నమోదు అవుతుంది, భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుందని చెప్పేసి వాళ్ళ కేస్ స్టడీతో సహా ఇప్పుడు ఎవరైతే కొంతమంది విద్యార్థులు జైల్లో మగ్గుతున్నారో వాళ్ళ గురించి కూడా చెప్పి వాళ్ళతో చైతన్యపరుస్తున్నాం. డ్రగ్స్ దూరంగా ఉండండి, దేశ భద్రతను కాపాడండి కీ క్యాంపెయిన్ కూడా మేము లాంచ్ చేస్తాం. సార్ ఏమనిపిస్తుంది సార్, ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ యొక్క వాక్ ఫర్ హెల్త్ గుంటూరు కార్యక్రమం జరిగింది, ఏమనిపించింది మీరు పాల్గొంటాం? ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు చూస్తే ఇంకా ఉత్సాహంగా ఆదివారం విద్యార్థులు కానీ యువకులు కానీ ఇక్కడంతా కూడా ఇక్కడ చేరడం ఒక ప్రవాహం సముద్రంలా కనిపించింది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి, ప్రజలందరూ ఆరోగ్యమైన అడుగులు వేయాలి, ఆరోగ్యవంతమైన అలవాట్లు అలవర్చుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వాటికి బానిసలు కాకూడదు మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు అదేవిధంగా కిడ్స్ సంబంధించినటువంటి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు వాక్ ఫర్ హెల్త్ గుంటూరు అంటే కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కాబట్టి ముఖ్యంగా యువత మత్తు బారిన పడకుండా కూడా ఇప్పటికే అనేక విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం అయితే మాత్రం పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా డ్రగ్స్ మహమ్మారి నుంచి కూడా యువత అయితే బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే డ్రగ్స్ రవాణా చేసినా కూడా వారిపై ఉక్కుపాతం అయితే మాత్రం ఖచ్చితంగా మోపుతాం, వారికి కఠినమైనటువంటి శిక్షలు అయితే మేము అమలు చేస్తామని చెప్పి కూడా ఆకే రవికృష్ణ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రమణతో పవన్ నాయుడు.